Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పట్టణం 19వ వార్డులో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తల్లికి వందనం పేరుతోటి 15,000 పడుతున్నా. ఒక్కొక్క కుటుంబానికి 15 మీకు పెన్షన్ మీ వరకు 1,500 రూపాయలు పడుతుంది. పెన్షన్ కాదు అది, మీకు పెన్షన్ వస్తుందా? చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు మూడు టీవీ ఒక మంచి ఉద్దేశంతో ఒక అన్నయ్య అన్న దగ్గరికి ఉన్నా రాజన్న మీకు దేవుడు కావాలి మాకు సప్పన అన్న ఇదిగో తీసుకున్నాను కొరల శ్రీధర్ గారి నాయకత్వంలో మన 19వ వార్డులో సైడ్ మన తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన వలవల బాబ్జీ గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భోజంకి శ్రీనివాస్ గారు, అలాగే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహిస్తానికి కారణమైన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీధర్ గారు, అలాగే మారుతి యువజన సంఘం సభ్యులు, మరి పెంటపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకట్రావు గారు, జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి వాడపల్లి సుబ్బరాజు గారు, అలాగే రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి అప్పన్న గారు, అలాగే పద్మనాభుని మురళి గారు, రాంబాబు గారు, ప్రకాష్ గారు, అలాగే మన శ్రీనివాస్ గారు, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన మహిళా సోదరి మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈవేళ 19వ వార్డులో మనం తిరుగుతూ ఉంటే ఎలా ఉందంటే అది పేదరికం, మధ్యతరగతి ఈ రెండు మిళితమైన ప్రాంతాల్లో ఎక్కువగా కనపడి, ఎక్కడైనా అక్కడక్కడ డబ్బున్న వాళ్ళు ఉంటారు కానీ చాలామంది మధ్యతరగతి అలాగే పేదరికంలో మొగ్గుతున్న పరిస్థితి. అంతేకాకుండా ఈ వార్డులో అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోడ్లు వేయాలంటే ఇప్పుడే మా అల్లుడు గారు శ్రీధర్ గారు చెప్తున్నాడు 5 కోట్లు అవుద్ది మా వేయారని చెప్పి. అంటే ఒక వార్డుకి 5 కోట్లు. ఇలా కాదు, మనం ఏ రాజ్యసభ సభ్యులను పట్టుకోవాలి, ఇలాగా ఏ మున్సిపాలిటీ నుంచి మనం చేయలేం. కానీ కొన్ని రోడ్లన్నా మనం సంవత్సరానికి ఇన్ని రోడ్లను వేసుకుని ఖచ్చితంగా ఈ 19వ వార్డుని డెవలప్ చేయవలసిన అవసరం నీకు నాకు కూడా ఉందని, మన మీద ఆ గురుతర బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతోటి ఒక ఊవెత్తున మరి ప్రజలు అతనికి మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఫస్టే మొదలుపెట్టేశాడు, యుద్ధం మొదలుపెట్టేశాడు, బిల్డింగులు పడగొట్టడం మొదలుపెట్టాడు. ఆ రకంగా ఆయన ముందుకెళ్తూ నవరత్నాలు అనే పథకాలు పెట్టి దానికి ఆ నవరత్నాలు అలా పెడితే ఓ పక్క నుంచి నిత్యావసర వస్తువుల ధరలో ఆకాశానికి వెళ్ళిపోయేలాగా
ముఖ్యంగా వంట నూనె ధరలు కానీ, పెట్రోలు డీజిల్ ధరలు కానీ, పప్పు ఉప్పు అన్నీ కూడా పెరిగిపోయిన పరిస్థితి. ముఖ్యంగా కరెంటు బిల్లుల విషయానికి వస్తే ఇది వరకు 100 రూపాయలు వచ్చిన వాళ్ళు ఈవేళ 300 కట్టే పరిస్థితి, 300 కట్టేవాడు 700 కట్టే పరిస్థితి. ఇలాగా ఇయే కాకుండా మధ్యలో ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పి ఆ ఛార్జీలను కూడా మేదేసేసిన పరిస్థితి. ఈవేళ గ్యాస్ బండ ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే గ్యాస్ బండ నాకు సంబంధం ఏంటని అడుగుతున్నాడు ఈ పెద్ద మనిషి. కానీ ఇక్కడే ఉంది మాత్రం సేల్ ట్యాక్స్ అనేది విపరీతంగా వేసేసి డీజిల్ పెట్రోలే కాకుండా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన గంగిరెడ్ల కులస్తులు రూరల్ మండల అధ్యక్షులు అడప ప్రసాద్, నియోజకవర్గ అధికార ప్రతినిధి సజ్జ సుబ్బుల ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. రండి వచ్చండి. దాని నుంచే విజయ్ బాబీ బాబాని అత్తులు బాబీ మెల్ల బీసీ లైట్ జై జనసేన. జగ్గనపేట గ్రామం నుంచి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాల్ని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా మేము సైతం ఆయన చేసే ధర్మయుద్ధానికి మేము కూడా ఉంటామని చెప్పి మా పార్టీలోకి జనసేన పార్టీలోకి విచ్చేసినటువంటి కొండయ్య గారు వారి మిత్రులందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో దోపిడీ జరుగుతూ ఉంది, పేద ప్రజలు దోచుకుంటూ ఉన్నారు. సహజంగా భగవంతుడు ఇచ్చినటువంటి ఏ అయితే ఇసుకని కానీ లేకపోతే మైన్స్ కానీ అన్నీ కూడా లూటీ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, మందుని వ్యాపారం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి, పేదలను ఇంకా నిరుపేదలను చేసేటువంటి దిశగా ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఏదో ఆయన ఇచ్చే డబ్బుల్ని బిచ్చమేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు లాక్కునే పరిస్థితి. ఇవాళ మీరు ఇచ్చే డబ్బులు మేము కట్టి పనులనే విషయం మరి ప్రజలు కూడా గమనించారు. ఈరోజు ఖచ్చితంగా నిన్ను ఓడించడానికి జనసేన పార్టీని గెలిపించడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ గడిచిన 10-15 రోజుల నుంచి వేలాది మందిగా జనసేన పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. ఇవాళ అందరూ కూడా వాళ్ళంతా సిద్ధాంతాలు మెచ్చి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కౌలు రైతును ఆదుకున్నారు. ఇవాళ ఎక్కడ కూడా కరప్షన్ లేని పరిపాలన అందిస్తారు, పేద ప్రజలను అండగా ఉంటారని నమ్మకంతో వారి పార్టీలోకి వచ్చారు. ఖచ్చితంగా ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా మేము ఈ కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి చేసే దిశగా ఉంటాం. అది ఏ విధంగా బీసీలు, ఓసీలు, ఎస్సీలు అని కాదు, మనందరూ ఒకటే. ఇవాళ బీసీ కమ్యూనిటీ చెందిన గంగిరెడ్ల కులం నుంచి ఎక్కువ శాతం మంది మన దగ్గరికి వచ్చారు. అదేవిధంగా మరి ఉన్న 64 కులాలు ఉంటే బీసీ కులాల్లో కొన్ని కులాలకు మాత్రమే 3-4 కులాలు మాత్రమే గుర్తిస్తారు. అలా కాకుండా అందరినీ కలిపి ఒక తాటి మీద తీసుకొచ్చే దిశగా తాడేపూడిను నాంది పలుకుతూ ఉంది. దానికే బీసీ భవన్ ఇక్కడ కట్టించబోతూ ఉన్నాం. దానికి మీరు అందరూ కూడా మాట సాయం చేయవలసిందిగా నేను కోరుకుంటూ, రాబోయే రోజుల్లో బీసీతో కలిసి మరి కాపుల్ని పెద్దన్న పాత్ర పోషించమని కళ్యాణ్ గారు అన్నది ఏంటంటే, మన దగ్గర ఉన్న 10 మంది పెట్టండి, వాళ్ళని కలుపుకోమని చెప్పారు తప్ప వాళ్ళ మీద పెత్తనం చేయమని చెప్పలేదు. ఆ దిశగా మేము మీ అందరితో కలిసి ఉండడానికి ఒక సందిగ్ధత వ్యక్తం చేసిన దాని మీద అన్ని బీసీ కులాల నుంచి పెద్ద ఎత్తున జనసేన పార్టీలో జాయిన్ అయినందుకు కొండయ్య గారికి, వారి మిత్రులకి, మీకు అందరు కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, మంచి చేద్దాం, కాన్స్టిట్యూన్సీని బాగు చేద్దాం, పేద ప్రజలను ఆదుకుందాం, అవినీతి లేని పరిపాలన సాగిద్దాం, పవన్ కళ్యాణ్ ఆశయాల్ని ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే దిశగా మరి తెలుగుదేశం జనసేన పార్టీ కలయికని మీరందరూ మరి ఖచ్చితంగా ఆమోదించి ఈ 2 పార్టీలు నిలబెట్టిన మరి ఇచ్చే వ్యక్తులకి మీరు ఓటు వేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ఈరోజు మన మండల పరిధిలో ఉన్నటువంటి బీసీ వర్గానికి సంబంధించినటువంటి గంగిరెద్దుల కులస్తులు మొత్తం మన బొలిశెట్టి శ్రీని గారిని
ఏకాభిప్రాయంగా ఎన్నుకొని వారిని విజయపథంలో నడిపించడానికి మరి అందరూ వచ్చి పార్టీలో జాయిన్ అయ్యి మరి సార్కి మద్దతు తెలియజేయడానికి వచ్చారు. అందరూ కూడా మద్దతు తెలియజేసి ఆయన్ని అఖండ విజయంతో ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం. మరి మాకు ఇక్కడ ఈయన దగ్గర మన సీఎం గారి దగ్గరికి వచ్చి మేము పార్టీలో చేరడానికి కారణం ఏంటంటే మాకు సామాజిక న్యాయం జరుగుద్దని, తర్వాత బీసీలో ఉన్న వాళ్ళకి ఎటువంటి దోపిడీలు కానీ లేదంటే అణచివేత కానీ గురవ్వకుండా చూసేటటువంటి మా రాష్ట్ర నాయకుడు, మా పార్టీ యొక్క అధినాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క అడుగుజాడల్లో మొట్టమొదటిగా నడిచేది ఎవరంటే మన బొలిశెట్టి శ్రీని గారే. అందుకని అదే కారణంతో మేము అందరం కూడా ఆయనే స్ఫూర్తిగా తీసుకొని మేము రావడం జరిగింది. మరి ఈరోజు జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకుల్లో ఎక్కువగా మరి పేరు సంపాదించినటువంటి వ్యక్తి, ఎక్కువగా పాపులర్ అయిన వ్యక్తి ఎవరనంటే మన బొలిశెట్టి శ్రీని గారే. ఈయన ఇక్కడ లోకల్కే కాకుండా స్టేట్ వైడ్ మొత్తం ఇక్కడ నుంచి మన శ్రీకాకుళం, విజయనగరం జిల్లా నుంచి మరి హైదరాబాద్ వరకు కూడా బొలిశెట్టి జనసేన పార్టీలో ముఖ్యమైన నాయకులు ఎవరనంటే మన శ్రీని గారి పేరు చెప్తారండి. అటువంటి గ్రేట్ లీడర్ దగ్గర మేము ఈ సభ్యత్వాలు తీసుకోవడం, జాయిన్ అవ్వడం, ఈయన మరి శ్రీని గారికి మేము మద్దతు తెలియజేయడం అనేది మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. మేము మా యొక్క మద్దతు తెలుపుతూ మా యొక్క బీసీ వర్గాన్ని కూడా కొంచెం చేయూత ఇచ్చి మమ్మల్ని కూడా ఎదిగేటట్టుగాను, మమ్మల్ని కొంచెం ముందుకు తీసుకెళ్లే విధంగా అభివృద్ధి మార్గంలో తీసుకెళ్తారని మీ అందరి సభాముఖంగా తెలియజేస్తూ మరి జై బొలిశెట్టి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయిలో ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో జరుగు పల్లెకు పోదాం కార్యక్రమం తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో ప్రత్తిపాడు గ్రామం స్వాతి గార్మెంట్స్ వద్ద నుండి ప్రారంభమై ప్రత్తిపాడు గ్రామంలో జెండా వందనం, ఇంటింటికి కరపత్రాలు పంపిణీ, రాష్ట్రంలో ఒక్కసారి దేశంలో మరొకసారి వాల్ పెయింట్ను వేసి మోడీ పథకాలను ఇంటింటికి తెలియజేశారు. అది అలా తిప్పేయి, అక్షరం పరంగా తిప్పేయి, ఆలో అవలేదు చూడు. బాలకృష్ణ గారు వెనక్కి ఇంకా మీరిద్దరు రాంబాబు గారు కొంచెం ఎదరు కదా. భారతీయ జనతా పార్టీ గారు ఏం ఎదుర్కొచ్చామంటే నరేంద్ర మోడీ గారు జరిగిన 9 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో ఈ భారతదేశం ఎంతో 2 అప్పారావు గారు ఎక్కడో రేపు నమోదు చేస్తారు మా వాళ్ళు. ఎందుకంటే మోడీ గారు ఏదైతే మనకి 500 సంవత్సరాలకి ఉండిపోయిన రామ మందిరాన్ని నిర్మించారు. రాంబాబు గారు చెప్పు. అందరికీ నమస్కారం. నేను మీకు తెలిసి ఉంటుంది కూడా ఫ్రీగా ఇస్తాం, అది కూడా చూడండి అలాంటి ఆప్షన్స్. సో అది కాకుండా ఉజ్వల భారత్ అని చెప్పి ఫ్రీగా గ్యాస్ 10 కోట్ల ఇల్లు. సెంట్రల్ పార్టీ భారతీయ జనతా పార్టీ సెంట్రల్ పార్టీ ఆదేశానుసారం, రాష్ట్ర పార్టీ సూచనల ప్రకారం, జిల్లా పార్టీ ద్వారా సంప్రదింపుల ద్వారా ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పల్లికి పోదాం కార్యక్రమం 9, 10, 11 3 రోజుల కార్యక్రమం ప్రారంభించబడడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పత్తిపాడు అంటే పెంటపాడు మండలం వస్తే పత్తిపాడు పంచాయతీలో ఈరోజు పల్లికి పోదాం కార్యక్రమంలో భాగంగా, ఎందుకంటే ఈ యొక్క తాడేపల్లి రోడ్లలో పెంటపాడు మండలం, తాడేపల్లి రోడ్లలో 32 పంచాయతీలు, తాడేపల్లిగూడెం పెంటపాడు మండలం 22 పంచాయతీల్లో కూడా ఈ కార్యక్రమం 3 రోజులు జరుగుద్ది. ఈ ప్రతి గ్రామంలో కూడా అక్కడి నుంచి ఒకరు ప్రవాసిగా వస్తారా గ్రామానికి. ప్రవాసి అంటే ఒక కార్యకర్త వచ్చి అక్కడ లోకల్ నాయకులతో ఏదో ఈ పల్లికి పోదంలో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా 7 లక్షల గ్రామాల్లో ఈ యొక్క కార్యక్రమం చేయడానికి భారతీయ జనతా పార్టీ సెంట్రల్ పార్టీ నిర్ణయించుకోవడం, దేశవ్యాప్తంగా ఉన్న పల్లెటూరు 7 లక్షల గ్రామాల్లో కూడా ఈ ప్రోగ్రాం జరుగుతుంది.
ఈ 3 రోజుల్లో ఒక రోజుకు ఒక గ్రామం చొప్పున ఈ గ్రామాల్లో ఈ ప్రవాస ఇచ్చిన వ్యక్తి ఇక్కడ బూత్ కమిటీలు అలాగే ఇక్కడ ఉన్న పెద్దలు కలవటం, అలాగే మరి ఇక్కడ ఎవరైతే నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ 370 ఆర్టికల్ రద్దు కానీ అలాగే మరి మన రామాలయం పునరుద్ధరించి దివ్య భవ్య రామాలయం కట్టిన దాని సందర్భంగా కానీ ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఈ గ్రామంలో ఉన్న స్వతంత్ర సమరయోధులు కానీ ప్రభుత్వం ద్వారా అవార్డు పొందిన వ్యక్తులు కానీ టీచర్స్ కానీ వారి ద్వారా ఆయనకి అభినందన లెటర్లు కూడా రాసే కార్యక్రమం ఈరోజు ఇందులో భాగం. అలాగే జెండా ఆవిష్కరణ, అలాగే మరి కేంద్రంలో మరొకసారి ఆంధ్రాలో ఒకసారి అని కమలం గుర్తును ఆవిష్కరించే ప్రోగ్రాం, అలాగే బూత్ కమిటీలు ఎన్ని ఉన్నాయి ఎన్ని లేవు ఎన్నాళ్ళకి వేయాలా మళ్ళీ ఏవైతే కొత్త బూత్ కమిటీ వేసే కార్యక్రమం, ఈ రకంగా 24 గంటల ప్రోగ్రాం ఇది. అందరికీ నమస్కారం. నా పేరు టి భోగేశ్వరరావు, కన్వీనర్ ఎక్స్ సర్వీస్మెన్ కోఆర్డినేషన్ కమిటీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ. ఈరోజు ప్రత్తిపాడు గ్రామం రావడం జరిగింది ప్రవాసీగా. మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధిష్టానం కోరిక మేరకు ఈ 3 రోజులు, ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఇక్కడ ప్రవాసీ కార్యక్రమం జరుగుతుంది మన ఏరియాలో. దీనిలో ప్రత్యేకించి నాకు ప్రత్తిపాడు గ్రామం రావడానికి కేటాయించడం జరిగింది. ప్రత్తిపాడు గ్రామంలో మిత్రులు వేణుగోపాలరావు ఆతిథ్యంలో ఇక్కడ ఈరోజు ప్రోగ్రాం జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 10 సంవత్సరాలుగా భారతదేశం అత్యంత వేగంగా అన్ని రంగాల్లో దూసుకెళ్ళిపోతూ ఉంది. అభివృద్ధి కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, సాంస్కృతిక వినూత్న రీతిలో మనం ముందుకెళ్తా ఉన్నాం. దేశం అంతర్గతంగా దేశ బయట కూడా ఒక భారతదేశం అంటే ఒక గొప్ప దేశం, ఒక విశ్వగురు అనే పరిమాణంలో మనం దూసుకెళ్లే క్రమంలో ఇప్పుడు మోడీ గారి నాయకత్వంలో జరిగిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ డిజైన్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ యొక్క కార్యక్రమాలు ఎలా ఉంటా ఉన్నాయి, అలాగే పోర్టల్ సభ్యులు దీంట్లో సభ్యులుగా చేర్చుకునే కార్యక్రమం, అలాగే జెండా వందనం కార్యక్రమం అనే పూర్తి కార్యక్రమాన్ని ఈరోజు స్థానిక ఏలూరు రోడ్లో వేంచేసి ఉన్న మహాకాలమ్మ గుడిలో శుక్రవారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నాగబాబు మాట్లాడుతూ, ప్రతి శుక్రవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి తీర్థ ప్రసాద లైవవటం జరుగుతుందని తెలిపారు. రెడ్డి గారిదా కరెక్ట్గా 8, 9, 13 రోజులు. మన తాడేపల్లిగూడెం పట్టణం ఏలూరు రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ దేవి మహంకాళమ్మ వారి ప్రతిరూప దేవాలయం వద్ద ప్రతి నిత్యం కూడా ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని సేవించుకోవడం జరుగుతుంది. ప్రతి గురువారం శుక్రవారం కూడా అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలతో పాటు కుంకుమ పూజలు, ఇతర పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం, భక్తులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుంది. ప్రతి రోజు అలాగే ప్రతి శుక్రవారాల్లో జరిగే ప్రత్యేక పూజల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా శ్రీ దేవి మహంకాళమ్మవారి ఆలయ కమిటీ తరఫున కోరుతున్నాను. జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనుని ఆయన నివాసంలో ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు కలిసి బొలిశెట్టి శ్రీను సత్కరించారు.
మీరు పక్కన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మీ నుంచి ఒక రూపాయి కూడా ఎవరు రుసుము తీసుకుని చూసి బాధ్యత నాది. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పడితే చర్మం నుంచి బాధ్యత మీకు 100% మీతో పాటు నేను హ్యాపీగా ఉన్నాం. మీ అన్ని షోరూములు చేయాలి, దాంట్లో అది మీరే సముద్రం చేస్తాం. మీతో ఎవరికి పైసా ఇవ్వకుండా షోరూములు చేద్దాం అందరే. అందరూ సాయం చేయాలి ఆ టైంలో. పెంటపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ముదునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లకు చెందిన ఆశా వర్కర్లు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని చలో విజయవాడ వెళ్తున్న తమ ఆశా కార్యకర్తలను అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు, వారిపై పెట్టిన అక్రమ కేసులు పై నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వీరికి సిపిఐ పెంటపాడు మండల సమితి కార్యదర్శి కళింగ లక్ష్మణరావు మద్దతు తెలిపారు. సమస్యలను గట్టిగా చెప్పాలమ్మా. పరిష్కరించాలి ఆశా వర్కర్ సమస్యలను. ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం. ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం. ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం. ఇవ్వాలి కనీస వేతనం 26,000. 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 పరిష్కరించాలి ఆశా వర్కర్ సమస్యలను. పరిష్కరించాలి ఆశా వర్కర్ సమస్యలను. స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం. స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం. పరిష్కరించాలి రాష్ట్ర ప్రభుత్వం. ఆశా వర్కర్ సమస్యలను స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం. పరిష్కరించాలి ఆశా వర్కర్ సమస్యలను. పరిష్కరించాలి ఆశా వర్కర్ సమస్యలను. పరిష్కరించాలి ఆశా వర్కర్ సమస్యలను. సమాన పనికి సమాన వేతనం. అందరికీ అర్థం అవ్వాలి. మా కోసలు కష్టపడితే జీతాలు రావడం లేదు. సమాన పనికి సమాన వేతనం. 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 పరిష్కరించాలి ఆశా వర్కర్ సమస్యలను. 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 వాయిస్ తీని మాట్లాడతాను. ఇక్కడ ధర్నా పెడుతుంటే అక్కడికి వెళ్ళమండి. ఆశా వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని అనేక సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటాలు చేస్తూ ఉన్నారు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కూడా ఆశా వర్కర్లకే పరిష్కరించే పరిస్థితి లేదు. అయితే అంతిమంగా చెలో విజయవాడ కార్యక్రమం నిన్న రాష్ట్ర పిలుపు మేరకు వీళ్ళందరూ బయలుదేరుతూ ఉన్నారు. ప్రభుత్వం పోలీసు వ్యవస్థని ఉపయోగించి ఎవరైతే తమ సమస్యలు ఆ సమస్యలని అడగనివ్వకుండా అడ్డుపడుతూ చాలా ఇబ్బంది పెడతా ఉన్నారో దాని సందర్భంగా ఆశా వర్కర్లు మహిళలు ఇలా అనేక సేవలు చేస్తూ ఉన్నారు. ఇలా కనీస వేతనం ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్కి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం స్పందించడం లేదు. చివరిగారికి అంతిమంగా వాళ్ళు విజయవాడ కార్యక్రమం పెడితే ప్రభుత్వం నిత్యంగా మహిళల్ని చూడకుండా మగ పాలసీలు పెట్టేసి ఇష్టాసారంగా మాట్లాడడం, వ్యవహరించడం. ఇంటి దగ్గరే కూడా ఏదో గోండాలు, రౌడీలు, పెద్ద పెద్ద ఉండే టెర్రరిస్టులు వాళ్ళ ఇంటి దగ్గర పోలీసులు పెడితే అలాగా పికెటింగ్ పెట్టి మహిళల్ని వేధింపులకు గురి చేస్తారా ఈ ప్రభుత్వం? అంటే ఏ ప్రభుత్వం కూడా మహిళల కన్నీరు పెడితే ఏ ప్రభుత్వం మట్టి కొట్టిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు ప్రభుత్వం ఆలోచించాలి. ఇలా సమాజంలో అత్యున్నతమైన సేవలు అందించేది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ గ్రామాల్లో ఒక ఆశా వర్కర్లే. వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నారా, తింటున్నారా, వాళ్ళ కుటుంబాన్ని కూడా చూడరు. పొద్దున్న లేచి పరుగు వాళ్ళ జీవితాంతం పరిగెడతమే సరిపోతూ ఉంటుంది. అలాంటిది వాళ్ళకి తక్కువ జీతాలు వస్తూ ఉన్నారు. ఏ విధంగా ఈరోజు లక్షల వేలకు వేలు కారుల్లో, విమానాల్లో తిరుగుతున్నారు. వాళ్ళు చేసే పని తక్కువ.
కానీ ఇలా వైద్యానికి సంబంధించి మీరు ఎంత వైద్యానికి నిధులు కేటాయించకపోయినా ఉన్న దాంట్లోనే వీళ్ళ చక్కగా పేషెంట్లు తీసుకెళ్ళి ప్రెగ్నెంట్ వాళ్ళు తీసుకెళ్ళి ఏ సమస్య ఉన్నా నేను ఉన్నాను అని భరోసా ఇచ్చి అన్ని సేవలు చేస్తున్న ఆశా వర్కర్లను మీరు పోలీసులు పెట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ జగన్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారు. ఇప్పటికైనా వాళ్ళ డిమాండ్స్ సమాన పనికి సమాన వేతనం, అదేవిధంగా కనీస వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 60 సంవత్సరాలు నిర్వహించారు. ఈ రోజున అనేక మందికి డబ్బులు వస్తుంటాయి, కానీ ఇలా సేవలు చేసేది కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది ఇవ్వాలి. కాబట్టి అనేక సమస్యలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఎవరైతే అక్రమంగా నిన్న చెలే విజయవాడ కార్యక్రమం పెట్టినప్పుడు వాళ్ళు వెళ్తూ ఉంటే అడ్డుకొని వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారు జైలు అది. కాబట్టి కేసులు తక్షణమే ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా ఈ సమస్యలు ఏదైతే న్యాయమైన డిమాండ్లో తక్షణమే ఈ ప్రభుత్వం పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మాకు ముదినూరు పిహెచ్సి అండి, ఆశా వర్కర్లం. అయితే మాకు ఇప్పటి వరకు అదే నిన్న ధర్నాకి పిలిచారండి. అయితే మేము ధర్నాకి వెళ్దాం అనుకున్నాము, కానీ మేము వెళ్ళకుండానే ముందుగానే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారండి. పోలీసులు వచ్చారు. లేడీ మహిళలను కూడా చూడకుండా మగ ఆయన వచ్చారండి. లేడీ కానిస్టేబుల్ ఎవరొక రావాలి, అటువంటిది మగ పోలీసు వచ్చారు. ఆ మహిళలను చూడకుండా ఇంటికాడే ఉండి మాకు ఇంటి దగ్గరే కుర్చీ వేసుకుని కూర్చున్నారండి. అయితే మాకు ఆడవాళ్ళు మేము ఎలా తిరుగుతామండి, పోలీసులు ఉండగా ఇబ్బందిగా ఉంది మాకు. కానీ మాకు కనీస వేతనాల కోసం మేము పోరాడుతున్నామండి. అలాగే మాకు జీతాలు చాలా జీతాలండి మాకు. మేము ఎంత ప్రయాసపడినా డోర్ టు డోర్ వెళ్ళినా జ్వరాల కోసమని, మళ్ళీ అలాగే టీవీ కేసులు కానీ గర్భవతుల కోసమని మేము డోర్ టు డోర్ తిరుగుతూ, అలాగే హెచ్ఐవి పేషెంట్లని అలాగే డోర్ టు డోర్ తిరుగుతూ మేము వాళ్ళకి పరిచయం చేస్తున్నామండి. అలాగే కరోనా టైంలో కూడా మేము రాత్రనక పగలనక చాలా ప్రయాసపడ్డామండి. ఆ ప్రయాస ఏదో దేవుడికి మాకు తెలుసండి. మేము పిల్లల్ని విడిచి, భర్తలను విడిచి, కుటుంబాలను విడిచి మేము తిరిగేవాళ్ళమండి. మేము మా ఇంట్లో మా గృహాల్లో కూడా ఎంతమందిని మేము కోల్పోయామండి. అలాగే మాకు ఎంతగా కష్టపడినా కూడా మాకు చాలా జీతాలు. ఇప్పుడు కనీసం మేము కరెంటు బిల్లులు కట్టుకోవాలన్నా, అలాగే నూనె డబ్బాలు ఏదైనా ఇతర అత్యవసర సరుకులు కొనుక్కోవాలంటే చాలా ఇబ్బందిగా ఉందండి. అలాగే ఒక యాంటీనేటర్ తీసుకురావాలంటే మా ఖర్చులతోటే మేము తీసుకురావాల్సి వస్తుందండి. మాకు 10,000 ఏమి సరిపోతాయండి, మాకు సరిపోవు. కాబట్టి మేము ధర్నాలు చేయడానికని మేము వెళ్తుండగా మమ్మల్ని ముందుగానే అరెస్ట్ చేసి మమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారండి. అందుకని మేము వెళ్ళకుండానే హౌస్ అరెస్ట్ చేశారు. తర్వాత మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారండి. మమ్మల్ని ఇవన్నీ గుర్తించి మమ్మల్ని స్పందించాలని కోరుకుంటున్నాము. ఇందిరమ్మ కాలనీ సమస్యలు పరిష్కరించకపోతే రిలే నిరాహార దీక్షలు. సిపిఐ పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు మాట్లాడుతూ స్థానిక ఇందిరమ్మ కాలనీలో ఈ రోజు తాడేపల్లిగూడెం పట్టణానికి 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఇందిరమ్మ కాలనీ గత 15 సంవత్సరాల నుంచి సుమారు 302 బ్లాక్స్ అపార్ట్మెంట్లో కనీసం మౌలిక సదుపాయాలు లేక రోడ్లు, డ్రైన్లు, కరెంటు లేవని తెలిపారు. ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, ఎంతమంది నాయకులు వచ్చారు, మరి ఏంటి ఇట్లా పరిస్థితి అసలు? దోమలు విపరీతమైన దోమలండి. అన్ని కారవుతున్నాయి కంగారు. కరెంట్ కనీసం ఒక్క లైట్ లేదండి, ఈదులకు ఒక్క లైట్ లేదు. పరిష్కరించే వరకు పోరాటం చేస్తాం. జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ జిందాబాద్. ఇంకా మరి ఈరోజు ఈ తాడేపల్లిగూడెంకి అతి సమీపంలో ఉన్న అగ్రహారం అంటే ఇందిరమ్మ నగరం, ఇందిరమ్మ కాలనీ అంటున్నారు దీన్ని, అపార్ట్మెంట్ల దగ్గర నేను మాట్లాడుకుంటున్నాను సాధ్యత. కాలనీలో ఎలా సిపిఐ బృందం పరిశీలన చేస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి డ్రైన్లు లేవు, కరెంటు కూడా సరిగ్గా రాదు, వాటర్ రాదు, ఇక్కడ వాలంటీర్లు లేరు, తర్వాత ఏమో రోడ్లు లేవు,
రేషన్ ఇచ్చా కూడా వీళ్ళు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఓట్లు కూడా వీళ్ళకి ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఇప్పటికి వచ్చి ఇక్కడ ఇంటి స్థలాలకి పన్ను కూడా కట్టించుకుంటలేదంట, వాళ్ళకి పన్ను కూడా లేదంట. మరి అసలు పంచాయతీలో ఉందో లేదా మున్సిపాలిటీలో ఉందో అవయవమయ పరిస్థితులు వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎంతమంది నాయకులు కలిసినా ఎన్ని ప్రభుత్వాలు మారినా వీళ్ళ బతుకులు అలాగే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వీళ్ళని గుర్తించి ఇవాళ ఈ కాలనీకి వచ్చి ఇవన్నీ కూడా పరిశీలన చేశాం మేము. ఇలా ఆవేదన చూస్తుంటే మాకే ఎంత కడుపు తగిలిపోతుంది. దీన్ని ఏ ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి పరిష్కరించిన పక్షంలో రేపొద్దున ఎంఆర్ఓ ఆఫీస్ కాడ రిలే నిరాహార దీక్షలో స్టార్ట్ చేస్తామని చెప్పేసి సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము చెప్తా ఉన్నాం. అయితే ఇలా కమిషనర్ని కలిశారంట, ఎంఆర్ఓని కలిశారంట, తర్వాత పంచాయతీని కలిశారంట. అయితే మీరు ఎక్కడ ఉన్నారో మాకే తెలీదు. ఎమ్మెల్యే గారి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే డిప్యూటీ సీఎం గారి దగ్గరికి వెళ్ళి అసలు ఇందిరమ్మ కాలనీ ఎక్కడుందని అడిగాడండి ఆయన. మరి ఆయన ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా తిరిగాడు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఏమో ఇచ్చిందే ఈ ఇందిరమ్మ కాలనీ. మరి ఈనాడున్న డిప్యూటీ సీఎం గారికి ఈ కాలనీ ఎక్కడుందో తెలకపోవడం ఏంటో మాకు అర్థం కావడం లేదు. అంతకుముందు నాయకులు ఉన్నారు. వీళ్ళు ఎంతమంది నాయకులను కలిసినా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది అధికారులు కలిసినా కూడా ఈ ఇందిరమ్మ కాలనీ అనేది ఎక్కడుందో మాకు ఎవరికి తెలియదు. మీకు ఓట్లు ఇక్కడ ఓట్లు కూడా లేవు. ఇక్కడ ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి మరి గుడి వెళ్ళి ఓట్లు వేస్తారంట కొంతమందికి ఓట్లు లేవు, ఆధార్ కార్డులు లేదు, ఈ డోర్ నెంబర్ల మీద ఆధార్ కార్డులు లేవు చాలామందికి. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం స్పందించి. పేరు తులసి అండి, ఉప్పులూరు తులసి. మాది ఓ బ్లాక్ 9వ నెంబర్. మా దీంట్లో ఇంద్రమ్మ కాలనీలో మాకు వారంటీ లేరండి. వాటర్ లోనకు రాదు, మంచినీళ్ళు వాటర్ అండి, ట్యాంకు బియ్యం వ్యాన్ రాదండి. మాకు డ్రైనేజీలు ప్రాబ్లం అండి. వర్షం వచ్చిందంటే మేము ఇళ్ళలో ఉండక్కలేదు, ఇళ్ళలోకి వచ్చేద్దాం. పాములు జర్లు లైట్లు లేవు. ఎలా చెప్పి ఎవరు చెప్పుకున్నా మా గోడిని వాళ్ళు ఎవరు లేరు. మేము ఎవరికి చెప్పుకోవడం మానేసండి. ఏ రూపాయలు మాకు సమస్యలు తీరలేదు ఏంటండి, మాకు సమస్యలు తీరలేదు. మేము ఎవరికి చెప్పుకున్నాం, అందరికీ చెప్పుకున్నాం, ఎవరు మా సమస్యలు తీర్చలేదు. ఎమ్మెల్యే గారు చెప్తే కాలనీ ఎక్కడ ఉంది ఇందిరమ్మ కాలనీ అంటున్నారని చెప్పి మాట్లాడినా. అందు గురించి దయచేసి ఈ ఇంద్రమ్మ కాలనీకి మాకు న్యాయం చేయాలని అన్ని మాకు రావట్లేదు కాబట్టి చేయించాలని అడుగుతున్నాం. కోట బియ్యం కూడా వస్తున్నాయమ్మా, చెప్పండి. కోట బియ్యం రావట్లేదు, వారంటీ లేరు, రావట్లేదు, డ్రైనేజీలు పూడిపోతుంది, నీళ్ళు వస్తే ఇళ్ళ మీద పడిపోతుంది. ఇవాళ నిన్నా కదా ఇక్కడ 10 సంవత్సరం ఉంటున్నాం. ఇక్కడ ట్యాంక్ అతను అడిగితే మాకు రోడ్డు మీదకి రమ్మని అంటున్నారు. లోనకు రాదు ట్యాంక్, ఇవన్నీ పోయినాయి, రోడ్లు గట్ట మీరు రోడ్లు ఎత్తా లోనకు వస్తాను అంటున్నాడు ట్యాంక్ ఆయన. అందు గురించి రోడ్లు వేస్తాం కదా, మా అతను రేషన్ అతను కూడా లోనకు రానంటున్నాడు. రోడ్డు లేదు, మాకు యాతన అయిపోతుంది. మీరు వెళ్ళి మున్సిపాలిటీలో చెప్పుకోండి, అది కొట్టిసేసిన గారు చెప్పుకోండి అన్నారు. అందు గురించి మేము ఎవరో చెప్పుకున్నాం, అందరికీ చెప్పుకున్నాం, మాకు ఎవరు ఏమీ చేయలేదు. ఇప్పుడు చేస్తారని అడిగి మేము వీరు చెప్పుకుంటున్నాం. తాడేపల్లిగూడెం ఎలక్ట్రికల్ రంగంలో నూతన ఆవిష్కరణల అవసరం ఎంతో ఉందని, విద్యార్థులు ఆ దిశగా కృషి చేయాలని గౌహతి ఐఐటి ఎలక్ట్రికల్ ఇంజనీర్ విభాగం ఆచార్యులు డాక్టర్ అడ్డా రవీంద్రనాథ్ సూచించారు. Given by V naught I naught cos of omega t minus 1. So if you see omega is the frequency like 50 hertz. దోమల నియంత్రణ అందరి బాధ్యత అని తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు అన్నారు. శుక్రవారం దావయసార్ పట్టణ ఆరోగ్య కేంద్రం కడకట్ల పరిధిలోని 33, 34, 35 వార్డులు మరియు వెంట్రమన్నగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని చినటాడేపల్లిలో జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాలు మరియు కీటక జనిత వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం ప్రతి గృహాల దగ్గర కూడా ఈ డ్రైడే ఫ్రైడే కార్యక్రమాలన్నీ కూడా తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలో 35 వార్డులో కూడా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిపై గృహస్థులకు అవగాహన కల్పించడం కోసం ఈరోజు 35, 34, 33 వార్డుల్లో మరి ఆ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గృహం దగ్గర కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే నీటి నిల్వ ఉన్న ప్రదేశాలని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా చేసుకోవాలి. అలాగే ఫ్రిడ్జ్లు కానీ కూలర్స్ కానీ ఉన్నట్లయితే కనుక అవి కూడా వారానికోసారి అందులో ఉన్న వాటర్ తీసేసి దాని ద్వారా మనం నిల్వ ఉంచినట్లయితే కనుక
అందులో దోమలు గుడ్లు పెడితే కనుక అవి తిరిగి పెద్దగా అవడానికి కనీసం 8 నుంచి 15 రోజులు టైం తీసుకుంటుంది. కనుక వారానికి ఒకసారి ఈ నీటిలో చేసే పాత్రలన్నీ కూడా పరిశుభ్రంగా చేసుకుంటూ ఈ కీటక నియంత్రణ చర్యల్లో భాగంగా మరి తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలో వాళ్ళ శానిటేషన్ సిబ్బంది మరి రాష్ట్ర ప్రకారంగా స్ప్రేయింగ్ చేయడం జరుగుతూ ఉంది. కనుక మీరందరూ కూడా మరి ఈ యొక్క గృహాల దగ్గర పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆ శానిటేషన్ సిబ్బంది తడి చెత్త పొడి చెత్త సేకరించడానికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మీరు ఇచ్చే ఏర్పాట్లు చేసుకోవాలి. అలాగే ప్రాథమిక పరీక్షలు అనేవి మీ సమీపంలోని డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో 64 పరీక్షలు చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా మలేరియా డెంగ్యూ సంబంధించిన టెస్టులు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కూడా చేస్తారు. కనుక నిర్ధారణ పరీక్షలు అనేవి చేయించుకోవటం ద్వారా వ్యాధి స్థితిగతులను వెంటనే ఐడెంటిఫికేషన్ చేయడం ద్వారా ప్రమాద పరిస్థితులకు వెళ్లకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తాడేపల్లిగూడెం సభ్యులు డాక్టర్ మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.